హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఒడిశాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక 13 ఏళ్ల అమ్మాయి తన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తన తల్లిని అయితే ఘోరంగా చంపేసింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ తల్లి ఈ పాప అయితే ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కన 3 నెలలు ఉన్నప్పుడు దొరికింది. అలా రోడ్డు పక్కన దొరికిన ఒక పాపను పెంచుకొని ఈ విధంగా పెద్ద చేసింది. ఇప్పుడు పెద్ద చేసిన తర్వాత ఆ పాపే తన తల్లిని చంపేసుకోవడం అనేది చాలా ఘోరమైన సంఘటన. సో ఈ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది? సో దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? ఇది అత్యంత ఘోరమైన సంఘటన. దేశమే షాక్ అయ్యే సంఘటన. అంటే అసలు మనుషుల మానవత్వం మీదనే సందేహం వచ్చే సంఘటన. సో ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పుకుందాం. మాది ఒడిస్సాలో గజపతి నగరం అని ఉంటుంది, గజపతి జిల్లా. ఆ గజపతి జిల్లాలో పర్లాకిముడి అని ఉంటుంది, పర్లాకిముండి అంటారు. పర్లాకిముండిలో జరిగిన సంఘటన. ఈ తల్లి పేరు రాజ్యలక్ష్మి కర్ అంటారు ఆమెను. ఆమె వాళ్ళ హస్బెండ్ 13 ఏళ్లకు ముందు వాళ్ళు ఎక్కడో ఊరిల్లి వస్తుంటే భువనేశ్వర్లో ఒక చెత్త కుప్ప దగ్గర ఒక 3 నెలల పాప ఉండడం కనబడింది. అక్కడ జనం అంతా గుమికూడి ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఈమె రాజ్యలక్ష్మి భర్తతో మనకి పిల్లలు లేరు కదండి, మనం ఈ పాపను పెంచుకుందామంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో ఆ పాపని వీళ్ళు తీసుకొని వచ్చి పెంచుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పాపకి 3 సంవత్సరాలు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత ఆయన ఏదో కారణంతో చనిపోయాడు భర్త. ఈమె ఒకటే ఉంది. ఈమె బిడ్డను అప్పుడు కూడా చాలామంది అన్నారు, అమ్మ భర్త లేదు కదమ్మా, ఈ ఆడబిడ్డను నువ్వు ఎలా పెంచుతావు, ఎక్కడైనా ఆశ్రమానికో లేకపోతే హోమ్కో ఇచ్చేసేయి, అనాథ ఆశ్రమానికి పంపించేయంటే, లేదు నేను నా బిడ్డ ఇంటే నేను పెంచనా, నా కడుపును పుట్టుంటే పెంచనా అని చెప్పి ఈమె ఆ బిడ్డను పెంచడం మొదలుపెట్టింది. ఆ పాపని చదివించడం కోసం అనేక కష్టాలు పడింది. ఇప్పుడు కూడా ఆ పాప ఊర్లో, వాళ్ళదొక చిన్న గ్రామం అని చెప్తున్నారు, ఊర్లో ఉంటే ఆ అమ్మాయికి సరైన ఎడ్యుకేషన్ లేదని చెప్పి పర్లాకెముండికి వచ్చి అక్కడ ఒక రెంట్ హౌస్ తీసుకొని ఈ అమ్మాయి చదువుల కోసమే అక్కడ ఉంటుంది. ఆమెకి నిజానికి ఆరోగ్యం కూడా సరిగా లేదని చెప్తున్నారు. ఆమెకి హార్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అలాంటిది ఈ పాప కోసం, పాప భవిష్యత్తు కోసం తను ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ పెంచుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఏంటంటే, ఈ పాప చిన్నప్పటి నుంచి కూడా కొంత అంటే బాగా ఓవర్ యాక్టివ్, తల్లిని డామినేట్ చేయడం, తల్లి మాట వినకపోవడం, అనేకసార్లు తల్లికి ఈమెకి పాపకు మధ్య క్లాషెస్ అయితే గతంలో కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ పాపకి తనకంటే బాగా పెద్దవాళ్ళైన 2 అబ్బాయిలతో పరిచయం ఏర్పడింది. ఒకడు గణేష్ రథ్ అనేవాడు, వాడికి 21 సంవత్సరాలు. రెండో అబ్బాయి దినేష్ సాహు, 20 సంవత్సరాలు. సో గణేష్ అండ్ దినేష్ వీళ్ళిద్దరికీ ఈ అమ్మాయికి ఒక అఫేర్ స్టార్ట్ అయింది. ఈ పిల్లకేమో 13 ఏళ్ళు, వాళ్ళకేమో ఆల్మోస్ట్ డబుల్ ఏజ్. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఈమెకి అది తెలిసింది, తల్లికి తెలిసింది, ఈ అమ్మాయి ఇట్లా 2 అబ్బాయిలతో తిరుగుతుందనే విషయం తెలిసింది. తెలిసి గట్టిగా మందలించడం మొదలుపెట్టింది. నువ్వు నీ వయసు ఏంటి, నీకు 13 ఏళ్ళు, నీ చదువుకోవాల్సిన కోసం నేను ఇన్ని కష్టాలు పడి ఒంటరిగా నేను పెంచుతూ ఉంటే, నీకోసమే ఇక్కడికి నేను ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకొని నానా బాధలు పడతా నేను పెంచుకుంటుంటే, నువ్వు చదువుకోకుండా వాళ్ళ వయసు నీకంటే డబుల్గా ఉన్న పెద్ద అబ్బాయిలతో నువ్వు తిరగతున్నావు, అది కూడా 2తో తిరుగుతున్నావు అని ఈమె మందలించడం మొదలుపెట్టింది. దాంతో ఈ పిల్లకి తల్లి మీద చాలా పీకల్లో కోపం వచ్చింది. సో వచ్చి ఏం చేసిందంటే, ఈ అబ్బాయిలకి చెప్పింది, ఇలాగ ప్రతిదానికి మా అమ్మది నస ఎక్కువైపోయిందని. వాళ్ళు ఈ అమ్మాయిని అడిగారు, మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా, మీకు ఆస్తి ఉన్నాయా, ఇవన్నీ అడిగారు. మా ఇంట్లో బంగారు అయితే చాలా ఉంది, ఎన్ని గ్రాములు అనేది తెలియదు, చాలా నగలైతే ఉన్నాయని చెప్పింది. అట్లాగే ఆస్తులు కూడా ఊర్లో ల్యాండ్ అదంతా ఉందని చెప్పింది. దాంతో వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేశారు, ఈమెను కానీ చంపేస్తే ఈ పిల్ల మన కంట్రోల్లోకి వస్తుంది, ఆ బంగారు అదంతా కూడా మనం తీసేసుకోవచ్చు, ఈ ఆస్తులను కూడా మనం కబ్జా చేయొచ్చని వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఈ పాపకి వాళ్ళ అమ్మ అంటే చాలా కోపం ఉంది, నన్ను అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది, నా ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండనేయట్లేదు, ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, తిడుతుంది అని చెప్పి ఈ అమ్మాయికి కోపం ఉంది. ఈ కోపాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ పిల్లని బ్రెయిన్ వాష్ చేశారు. సో ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే, ఏప్రిల్ 29వ తేదీ వీళ్ళు కొన్ని నిద్ర మాత్రలు ఈ పిల్లకి ఇచ్చారు. దీన్ని నువ్వు పాలల్లో కలిపేసి ఆమెకి పాలు తాగిచ్చేసేయి అని చెప్పారు. సో కలిపేసి మాకు ఫోన్ చేయని చెప్పారు. సో ఈ పిల్ల ఏం చేసింది, అలాగే మంచిగా నటిస్తూ అమ్మ పాలు తాగమ్మ అని చెప్పి
ఆమెకి పాలు కలిపి పాలల్లో నిద్రమాత్రలు పొడి చేసి పాలల్లో కలిపి ఇచ్చేసింది. ఆమె తాగేసింది. తాగినాక ఆమె మత్తుగా పడుకొని నిద్రపోతుంది. ఆ టైంలో ఈ పిల్ల ఒక ఫోన్ చేసింది. ఈ పిల్ల దగ్గర ఒక సీక్రెట్ ఫోన్ ఉంది. వాళ్ళ అమ్మకు తెలియకుండా ఎప్పటి నుంచో ఒక ఫోన్ మెయింటైన్ చేస్తుంది వీళ్ళిద్దరి కోసం. సో ఆ ఫోన్లో నుంచి వీళ్ళిద్దరికి ఫోన్ చేసింది, ఇట్లా చేశాను మీరు చెప్పినట్టే, నిద్రపోతుంది రండి అని. సో వీళ్ళిద్దరు వెళ్ళారు. ఇంటికి వెళ్ళి దిండుతో ఆమెను ముక్కులు అదిమేసి చంపేశారు. చంపేసి ఇల్లు మామూలుగా వచ్చేసారు. ఈ పిల్ల కాసేపు తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో ఏడుస్తూ గోల గోల చేసింది. మా అమ్మ ఏదయింది, మా అమ్మ లేవట్లేదు అని చుట్టుపక్కల వాళ్ళు పరుగునెత్తు ఈమెను తీసుకెళ్ళి హాస్పిటల్లోకి జాయిన్ చేయడానికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో టెస్ట్ చేసి లేదా ఆల్రెడీ చనిపోయింది అని చెప్పారు. ఎందుకు ఏంటంటే ఈ పిల్ల చెప్పింది, మా అమ్మకి ఇంతకుముందు కూడా హార్ట్ ఇదైంది అదే అని చెప్పింది. వాళ్ళ బంధువులు కూడా ఈ లోపల వచ్చారు. వాళ్ళు కూడా అవును ఈమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది, గతంలో కూడా వచ్చింది ప్రాబ్లం అని చెప్పారు. సరే అని డాక్టర్లు కూడా అందుకనే చనిపోయి ఉంటుందని పోస్ట్ మార్టం కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇది ఆమెకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇది హార్ట్ అటాక్ అని తేల్చేసి ఆమెని పంపించేశారు. దాంతో వీళ్ళు వాళ్ళ విలేజ్కి తీసుకెళ్ళి దహనం చేసేసారు. బంధువులంతా అటెండ్ అయ్యారు. అందరూ కూడా హార్ట్ అటాక్ అనే అనుకున్నారు. అయితే ఈ రాజ్యలక్ష్మి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అంటే ఈ పాపకి మేనమామ. సో అతను వచ్చి, అతని పేరు శివప్రసాద్ మిశ్రా. అతను ఈ పాపని చూసుకోవాలి కదా, ఇంకా 13 ఏళ్ళ పాప కాబట్టి అది ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి అతను వచ్చి ఉంటున్నాడు. అమ్మ ప్లేస్లో మేనమామ వచ్చి ఉంటున్నాడు. వాళ్ళ తరపున వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చాడు. వాళ్ళు చూసుకుంటున్నారు ఈ పాపని. ఈ క్రమంలో ఈయనకి డౌట్ వచ్చింది ఈ అమ్మాయి బిహేవియర్ మీద. ఈ అమ్మాయి ఎట్లా లోపల రూమ్లో పోయి ఎక్కువసేపు ఉండడం, ఇవన్నీ డౌట్ వచ్చి కొంత కన్నేసి చువేసి పెట్టాడు. దాంట్లో ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతున్నట్టు అర్థమైంది. సో దాంతో ఈ అమ్మాయి లేనప్పుడు ఈ అమ్మాయి బాత్రూమ్కి ఏదో స్నానానికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఎతికాడు వస్తువులు. ఎతికితే ఫోన్ దాచిపెట్టింది అమ్మాయి. సో ఆ ఫోను చూసి అతను కొంత టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉంది. దాంతో అతను ఫోన్లో చెక్ చేశాడు మొత్తం. అతనికి సోషల్ మీడియా ఇదంతా కొంత ఐడియా ఉంది. చెక్ చేస్తే ఇన్స్టాలో వీళ్ళ చాట్ బయటపడింది. ఇన్స్టాలో చాట్లో ఈ అమ్మాయికి ఇద్దరు అఫైర్ ఉండడం, వాళ్ళు ఈ చాట్లో ఎట్లా చంపాలి ఈ ప్లానింగ్ అంతా కూడా దాంట్లో ఉంది. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఎట్లా చంపాలి, ఏం చేయాలి, కత్తితో పొడవాలా, ఇట్లాంటి ఎట్లా చంపాలనే మెథడు ఇవన్నీ డిస్కస్ చేసుకుని ఫైనల్గా నిద్రమాతలు దిండు అనే స్కీమ్లోకి వచ్చారు. ఇదంతా చాట్లో ఉంది. దాంతో ఇతను షాక్ అయ్యాడు. అతను కూడా ఊహించాల, చిన్న పాప కదా, ఎవరు ఆ పాప మీద డౌట్ రాలేదు, ఏడుస్తుంది అమ్మ చనిపోయిందని. చిన్న పాప కదా కాబట్టి ఎవరికి డౌట్ రాలేదు. ఇతనికి అది చూసి షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి ఇమీడియట్గా అతను ఏమి చెప్పకుండా ఆ పిల్లకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ పర్లాకెంబడి పోలీస్ స్టేషన్కి అతను, సార్ ఇది జరిగింది, మా పాప ఇలా చంపేసింది మా సిస్టర్ని, ఇదిగో చూడండి సాక్ష్యాలని చూపించారు. దాంతో పోలీసులు ఇమీడియట్గా ఈ దినేష్ వాళ్ళని పట్టుకున్నారు. ఈ పాపను కూడా పట్టుకొచ్చారు. వాళ్ళని ఇంకా కొట్టుంటారు ఎలాగో. సో వాళ్ళు మొత్తం చెప్పేశారు విషయం అంతా. సో ఈ పాప ఏడుస్తూ ఏం చెప్పిందంటే, మా అమ్మ నన్ను ప్రధానికి కంట్రోల్ చేస్తుంది, నాకు ఫ్రీడమ్ లేదు మా అమ్మ దగ్గర, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, నేను చెత్తకుప్ప దగ్గర దొరికానని మా అమ్మ నన్ను ఇది చేస్తుంది అన్న రకంగా వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ చెప్పడం మొదలైంది. సో వీళ్ళని కొడితే వీళ్ళు ఒప్పుకున్నారు, మేమే ఆస్తి కోసం నగల కోసమని. ఆ నగలు కూడా ఈ అమ్మాయి కొన్ని నగలు ఇచ్చింది. 2,40,000 దాన్ని ఒక దగ్గర తాకట్టు పెట్టి అందులో గణేష్ అనేవాడు బైక్ కూడా కొన్నాడు. కొంత అటు ఇటు కూడా ఊర్లు తిరిగారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట. అంటే ఆల్రెడీ 31 గ్రాముల బంగారు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఈమె బంగారుని తీసుకెళ్ళి ఈ పిల్ల వాళ్ళకి ఇచ్చింది. అది ఎక్కడ కుదవబెట్టారో అవన్నీ కూడా పోలీసులు ఇచ్చేశారు. దీనంతా మొత్తం అక్కడ ఎస్పీ జితేంద్ర కుమార్ పాండా అతను చెప్పాడు మీడియాకి. సో దీని మీద సైకాలజిస్టులు అనాలిసిస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి సింగిల్ పేరెంట్, అంటే తల్లి ఒకే పేరెంట్గా ఉండి సింగిల్ మదర్గా ఉన్న చోట్ల ఇవాళ పిల్లల పెంపకం అనేది వెరీ డిఫికల్ట్గా ఉంది. ఆ మధ్య కూడా బెంగళూరులో నేను కూడా ఒక స్టోరీ చెప్పాను. అదేంటంటే టీనేజ్ అమ్మాయి సింగిల్ మదర్, వాళ్ళిద్దరి మధ్య కూడా వచ్చి ఇద్దరు కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అట్లా తల్లిని చంపేసిన కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆడపిల్లలు. ఎందుకంటే ఆడపిల్లలు తండ్రిని ఎక్కువ కోరుకుంటారు. తండ్రి అనే ఫిగర్ వాళ్ళకి అవసరం లేనప్పుడు తల్లి కంట్రోల్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది, తండ్రి కంట్రోల్ చేస్తే దాన్ని భరిస్తారు.
తల్లి కంట్రోల్ చేస్తే భరించరు. తల్లిని వాళ్ళు ఈక్వల్గా చూడడము, లేదంటే తమ కంటే తక్కువగా చూడడం. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. తల్లులు పెద్దగా చదువుకోకపోతే వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి 8th క్లాస్ అంటే ఈ అమ్మాయికి ఇంగ్లీష్ మీడియంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది, తల్లికి అంత లేదు. సో దాంతో వీళ్ళు తల్లి కంటే తాము ఎక్కువ, తమను ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అన్న ఒక యాంగర్ పెరిగిపోతుంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక అథారిటేటివ్ ఫిగర్ అనేది కావాలి. ఆ అథారిటేటివ్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ అనేది మిస్ అయింది. అందుకని ఈ అమ్మాయి తనకంటే ఏజ్ ఎక్కువ వాళ్ళని ఎందుకు లైక్ చేసిందంటే అక్కడ ఫాదర్ ఫిగర్స్కి వాళ్ళు రీప్లేస్ చేశారు. రెండోది, ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా తనని కన్నవాళ్ళు వదిలేశారని ఒక యాంగర్, కోపం ఈ అమ్మాయిలో ఉంది. ఇట్లా వదిలేస్తారా అంటే నన్ను కనేసి రోడ్డు పక్కన పడేశారు అన్న ఒక యాంగర్ ఉంది. రెండోది, వీళ్ళు నన్నేదో ఉద్ధరించినట్టుగా తీసుకొచ్చి పెంచి నాకేదో నిన్ను దారిన పోయే కుప్పతొట్టి దాన్ని నిన్ను తీసుకొచ్చాము, నువ్వు మాకు మేము చెప్పినట్టు వినాలన్న బిహేవియర్ ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల వీళ్ళ బంధువులు కూడా నువ్వు ఇక్కడ దొరికావు అక్కడ దొరికావు అని అడగడం అవన్నీ ఉంది. అలాగే అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కూడా సమాజం పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ ఒక కోపము, అసహ్యము, ఒక నిరసన అనేది ఉంది. దాని నుంచి ఆ అమ్మాయి ఎస్కేప్ కావడానికి ఇలాంటి తన ఫాదర్ ఫిగర్ లాంటి ఇద్దరితో అఫేర్ పెట్టుకొని విచ్చలవిడిగా ఉండడం, అమ్మని ధిక్కరించడం, అమ్మ చెప్పిన మాట కావాలి ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ఈ రకంగా వెళ్తుంది. దీన్ని ఈమెమనుకుంటుంది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఎక్కడో అనాథకు దొరికిన పాపం తెచ్చుకొని ఇన్ని కష్టాలు పడి పెంచి పెద్ద చేస్తుంటే ఈ పిల్ల నేను చెప్పినట్టు వినలేదు, చదువుకోలేదు అన్న కోపం ఈమెకుంది. దీన్ని ఈమెకు బ్యాలెన్స్ చేసి ఈమెకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మ నువ్వు ఆ పాపతో ఎలా ఉండాలి ఏంటని ఈమెకి చెప్పేవాళ్ళు లేరు. ఇలాగా వీళ్ళిద్దరికి ఘర్షణ పెరిగిపోయి వీళ్ళు ఈ గణేష్, దినేష్ అనే ఒక ముదురు బ్యాచ్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి క్రైమ్ పట్ల అండర్స్టాండింగ్ ఉంది, ఆస్తులు కావాలి, త్వరగా డబ్బులు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని ఒక కన్జ్యూమరిస్ట్ యాటిట్యూడ్ ఇవాళ యూత్లో అంతా ఉన్నట్టుగా వీళ్ళల్లో ఉంది. వీళ్ళకి ఇది ఈజీగా కనిపించింది. ఈ పిల్లని మనం రెచ్చగొడితే ఆమెను చంపేస్తే మనం బంగారు వస్తుంది అన్న యాంగిల్లో వాళ్ళకి వెళ్ళారు. సో ఇది ఈ అమ్మాయికి అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఏమనుకున్నది, వీళ్ళు నాకు చూడు వీళ్ళిద్దరు బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నారు, ఇలాగదా ఉండాలి, మా అమ్మ ఎంత ఘోరంగా ఉందని కంపారిజన్లో కూడా వీళ్ళ వైపు అమ్మాయి సరెండర్ అయిపోయింది. వీళ్ళిద్దరు అథారిటీకి సరెండర్ అయింది. అదే చాలాసార్లు ఏంటంటే మేల్ అథారిటీని సరెండర్ అవుతారు కానీ ఫిమేల్ అథారిటీకి సరెండర్ గారు. అమ్మాయిలైనా సరే, అమ్మాయిలు కూడా తల్లులు కంట్రోల్ చేస్తే ఒప్పుకోరు, తండ్రులు కంట్రోల్ చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే తండ్రి అంటేనే ఒక సెక్యూరిటీ, ఒక ఫిగర్ అథారిటీ కాబట్టి. దీన్ని అటాచ్మెంట్ థియరీ అని కూడా ఒక థియరీ ఉంది. జాన్ బౌల్బీ అండ్ మేరీ ఐన్స్వర్త్ అనే ఇద్దరు అటాచ్మెంట్ థియరీని కూడా డెవలప్ చేశారు. ఈ అటాచ్మెంట్ థియరీలో కూడా ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ, లేకపోతే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ డెవలప్ కావాలంటే సింగిల్ పేరెంట్, అది కూడా మదర్ పేరెంట్ ఉన్నప్పుడు వెరీ డిఫికల్ట్. ఎందుకంటే దే ల్యాక్ ద ఫాదర్ ఫిగర్, ఫాదర్ అథారిటీ. సో ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ బయట మన మామూలు వాళ్ళు ఏమి కామెంట్ చేస్తున్నారంటే, ఈ తల్లి తెలియక ఒక పాముని పెంచింది ఇంట్లో, ఒక చావుని పెంచింది, ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ఆమె పెంచితే ఈ పిల్ల సొంత కన్న కూతురు కాకపోయినా పెంచుకున్న కూతురే పాములాగా కాటేసి ఆమెని చంపేసింది అనుకుంటున్నారు. దీని వెనుక అనేక ఆస్పెక్ట్స్, సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఇవాళ సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్స్ బాగా పెరుగుతున్నారు మన సమాజంలో. సింగిల్ మదర్సు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలనే దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి మదర్సు కొంత పేరెంటల్ గైడెన్స్లు చాలా సంస్థలు ఇస్తున్నాయి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, కొంత సైకాలజిస్టులను కలవాలి, కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని మన పిల్లలు కాబట్టి ఇంకా ఇదైతే నేను పెంచాను కదా చెత్తకుప్పలో ఉంచి అనే ఫీలింగ్ వాళ్ళ తల్లికి ఉండొచ్చు. కానీ అట్లా ఆలోచించకుండా ఒక గ్రో అవుతున్న ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, అడోల్సెంట్ పిల్లలు, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ రెబలియస్ నేచరు, ప్రధాన్ని వ్యతిరేకించే నేచరు, ఒక స్వతంత్ర వ్యక్తిత్వంలోకి వస్తున్న నేచర్, ఇదంతా అర్థం చేసుకొని జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం తల్లులకి ఉంది, ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.